సార్ 44 లక్షల రూపాయలతో మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక కూటమి నాయకులు ప్రజల సమక్షంలో ఈరోజు 44 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లో మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. 2 నెలల క్రితం నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులన్నీ కూడా శంకుస్థాపన చేశాం. శంకుస్థాపన చేసిన రోజే ఈ పనులన్నీ కూడా వీళ్ళని త్వరగా చేసిస్తామని మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం ప్రతిరోజు కూడా ఈ 4 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిన్నటి నుంచి కూడా మొదలవడం జరిగింది. నిన్న కందమూరు ఉప్పటూరులో నిన్న ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈరోజు సౌత్ ముప్పూరు గ్రామంలో కూడా సీసీ రోడ్లు 44 లక్షల రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకేదన్నా ఉన్నా కూడా గ్రామానికి సంబంధించి రాబోయే రోజుల్లో తప్పకుండా సీసీ రోడ్లైనా డ్రైన్లైనా కరెంట్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఏదన్నా కూడా అవి కూడా చేస్తామని అందరికి కూడా తెలియజేస్తూ ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగింది. అదేవిధంగా సౌత్ మోపూర్ గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 3,40 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. 2,50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కొత్తగా హాస్పిటల్కి అనుసంధానంగా ఆధునిక ల్యాబొరేటరీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 24 అవర్స్ కరెంట్ కింద ఆర్డీఎస్ స్కీమ్ కింద 77 లక్షల రూపాయలతో అన్నీ కలిపి కూడా దాదాపు 3,40 లక్షల రూపాయలతో కూడా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనులను కూడా చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ఎక్కడెక్కడ ఏమున్నాయో ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు స్థానిక కూటమి నాయకులు సలహాలు సూచనల మేరకు అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తూ మాది లక్ష్యం ఒకటే, అజెండా ఒకటే, నిరంతరం అభివృద్ధి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తూ అందరినీ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వారికి తోడుగా నీడగా అండగా ఉండడమే మాకు తెలిసినది. రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు కానీ ఎలక్షన్స్ లేని వేళ గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలా, గ్రామాల్లో ఎక్కడా కూడా కక్షలు గొడవలు లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో గత 12 సంవత్సరాల నుంచి కూడా శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు ఎన్నికైన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ప్రశాంత వాతావరణం ఉండేదానికి అందరం కూడా ప్రయత్నిస్తున్నాం. అదే బాటలో కూడా భవిష్యత్తులో కూడా పయనిస్తామని చెప్తూ ఇంకా ఏమైనా ఉన్నా కూడా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి అవన్నీ కూడా వారందరితో కూడా స్థానికంగా ప్రజలతో కానీ కూటమి నాయకులతో కానీ ఎంపీటీసీలతో కానీ మిగతా మాజీ సర్పంచులు కానీ మిగతా పెద్దలందరితో కూడా మాట్లాడి అవన్నీ కూడా రాబో రోజుల్లో కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంత మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి స్థానికంగా ఉన్న కూటమి నాయకులకి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కూడా పంచాయతీ